ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్. మొన్న మధ్యన క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, సునీల్ కుమార్, ఇప్పుడు సంజయ్. ఈ సస్పెన్షన్లు నేర్పుతున్న పాఠం ఏంటంటే వెరీ సింపుల్. ఆయన మీదన వేసినటువంటి ఇది సస్పెన్షన్ వేటుకు కారణమైనటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, ఆయన ఒక సంస్థ పేరుతో ఎస్సీల చైతన్యం అన్నటువంటి ఒక కార్యక్రమం పెట్టి దానికి ₹1 కోటి దాకా ప్రభుత్వ సొమ్ము తీసుకుని దుర్వినియోగం చేశారనేది. రెండవది, అగ్నిమాపక శాఖలో పనిచేసినప్పుడు ఆ కొనుగోళ్ల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్నాళ్ళు సస్పెన్షన్ ఉంటుంది. సస్పెన్షన్ తర్వాత వెనక్కి వస్తారు. ఈలోపు ఆ పాయింట్ మీద అరెస్ట్ చేస్తానికి రెడీ అవుతారా? ఆ పాయింట్ల మీదనైతే అరెస్ట్ చేయడం కుదరదు, సస్పెన్షన్ వరకు కుదురుతుంది. అందులో డబ్బులు ఏమన్నా ల్యాండరింగ్ అయినట్టుంటే, అంటే డబ్బులు ఏమన్నా ఆయన సంపాదించుకున్నట్టుంటే జరుగుతుంది. వీటి వెనకాల వెరీ సింపుల్ లాజిక్. ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు కూడా ఇదివరకటి రోజుల్లో అధికారుల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వచ్చినా సరే అధికారుల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత కాలంలో అధికారుల మీద సస్పెన్షన్లు అనేటటువంటిది, జైళ్ళు అన్నటువంటిది. అంటే అప్పట్లో ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే, జగన్ని దెబ్బతీయాలనుకున్నప్పుడు అధికారులని దొంగలుగా చూపించినటువంటి పరిస్థితి ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకొచ్చింది. ఆనాడు ఏదైతే జగన్ సోనియా గాంధీని ఎదిరించిన తర్వాత జగన్ని జైల్లో పెట్టాలి అంటే ఒక పాయింట్ కావాలి. దానికి జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరినీ మీరు పెట్టుబడులు పెట్టిందంతా కూడా బెదిరి పెట్టాము, లంచాల రూపంలో పెట్టామని చెప్పమంది. వాళ్ళందరూ అట్లా చెప్పము, మేము ప్రభుత్వంతో కొన్ని ప్రయోజనాలు పొందిన మాట వాస్తవం, ఏ ప్రభుత్వమైనా అట్లాంటి బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి మేము పెట్టుబడి పెట్టాము, ఇదే మేము అట్లాంటి బెనిఫిట్స్ పొందాం. జగన్ సంస్థలు ఎందుకు పెట్టుబడి పెట్టామంటే మాకు ప్రయోజనం చేకూరుతుంది, జగన్ లాంటి వాడి దగ్గర పెట్టుబడి పెడితే రూపాయికి ₹2 లాభం వస్తుందని పెట్టాము అని చెప్పారు. అట్లా రాలేదు అని చెప్దామంటే జగన్ సంస్థలో పెట్టుబడిని పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఆ తర్వాత లాభాలు వచ్చినాయి. కాబట్టి ఆ కోణంలో కేసు పెట్టి వాళ్ళ చేత సాక్ష్యాలు, వాళ్ళందరూ వ్యాపార పారిశ్రామికవేత్తలు, ఈ రాజకీయాల్లో వాళ్ళు ఎందుకు ఇరుక్కుంటారు? నిజంగా వాళ్ళు లంచం రూపంలోనే ఇచ్చి ఉండొచ్చునేమో, ఈ డబ్బులు పెట్టుబడి పెట్టి ఉంచడేమో. కానీ ఆ మాట చెప్పి వాళ్ళు వ్యాపారాలన్నిటి ఎవరో రాజకీయం కోసం వాళ్ళు ఎందుకు త్యాగం చేసుకుంటారు? కాబట్టి మేము చెప్పమన్నారు. చివరికి వాళ్ళనే దోషులుగా చూపించారు, వాళ్ళనే దొంగలుగా చూపించారు. కానీ వాళ్ళు అందుకు అంగీకరించలేదు, వాళ్ళు ఎదురు తిరిగారు, కోర్టులకు వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే దానివల్ల మేము బెనిఫిట్ పొందామని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కాబట్టి అయితే క్యాబినెట్ నిర్ణయాన్ని వక్రీకరించారు అంటూ అధికారుల మీద కేసు పెట్టడం ప్రారంభించారు. ఆ విధంగా మొట్టమొదటిసారి అప్పుడు శ్రీలక్ష్మి కానీ మిగతా అధికారుల మీద, శ్రీలక్ష్మి జైలుకు పంపించడం కానీ జరిగింది. అప్పుడు ప్రారంభమైన ఉదంతం. అంతకుముందు ఇట్లా ఉండేది కాదు. ఆ తర్వాత నుండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్, జైలుకి అయితే పంపించలేదు, సస్పెన్షన్ వేటు వరకు వేసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారుల్ని జైలుకి పంపించే కార్యక్రమాలు ఆరంభమైన. దానికి సాక్ష్యం మొన్న వెంకటరెడ్డి ఇట్లాంటి వాళ్ళని జైలుకి పంపించడం. అంటే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సందర్భంలో అధికారుల మీద చర్యలకు ఉపక్రమించిన సందర్భాలు ఉన్నాయి, కానీ జైళ్ళకి పంపించిన సందర్భాలు. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ కానీ జైళ్ళకి పంపించాలనుకుంటుంది. ఓవరాల్గా అధికారులు అనేటటువంటి వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టే ఉంటారు. ఏ ప్రభుత్వం చెప్తే ఆ ప్రభుత్వం చెప్పినట్టే వింటారు. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం చెప్పినట్టు అంటలేదా అందరు అధికారులు? కానీ ఇక ఎవరికి సేఫ్టీ కాదు రాబోయేటటువంటి రోజుల్లో. ఇవాళ ప్రభుత్వాలు మారినప్పుడు ఇవాళ వీళ్ళకి పనిచేసిన అధికారులు రేపు వాళ్ళు జైళ్ళలో పెడతానికి లేదా కేసులు పెట్టి వేధించడానికి అవకాశం ఉంటుందన్నటువంటి సంకేతం అయితే స్పష్టంగా కనబడుతుంది.